హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిరీష శేఖర్ బ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్, అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజే కుంభమేళ లాస్ట్ డేట్ అనుకుంటా. ఈసారి ఈ రోజు ఆకాశంలో ఏమో అద్భుతం జరుగుతుందట, తెలియదు. కానీ ఈ కుంభమేళకి ఎవరో అయితే మన స్నానాలు ఆచరించారో, ఆ నదులలో కుంభమేళలో స్నానం చేసిరో వాళ్ళందరూ జన్మార్తులు నిజంగా. కాకపోతే మాకు ఈసారి పాతకారు ఉంటేనే పోయేటం, అంటే మనకు టీఆర్ ఉంది కాబట్టి బయటకు పోలేము. సో పోయిన వాళ్ళందరికీ మంచి జరగాలని, దాంతోపాటు మాకు కూడా మంచి జరగాలని, మనల్ని అభిమానించే వాళ్ళందరికీ మంచి జరగాలని ఈ మహాశివరాత్రి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఇంకా ఈరోజు మన ఇంట్లో ఏం జరుగుతుంది అనేది చూసేద్దాం. ఇప్పుడైతే మనం ఎక్కడికి పోవాలంటే కుషాయిగూడ వెళ్ళాలి. కుషాయిగూడ వెళ్ళి అవి పూలు పండ్లు అన్నీ తీసుకొని, దాంతోపాటు చిన్న పని ఉంది, అవన్నీ చేసుకొని వద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం. అట్లీస్ట్ టిఫిన్ కూడా చేయకుండా ఈరోజు ఆల్మోస్ట్ 12 గంటల దాకున్నాం అన్నట్టు. ఈ డైరెక్ట్ ఈరోజు అన్నమే సంపేసి డైరెక్ట్ వెళ్ళిపోవాలి. ఇక లేట్ అవుతుంది. ప్రియాంశు నువ్వేం తింటావమ్మా? ఆమె తింటావా? బరువైతులు తింటావా? ఆమె తింటావా? నువ్వు తిను, నేను తిన్నా, నువ్వు తింటరా? అయ్యో, ఇంకేం తినిపిస్తావు? మందులు పోయాలిగా. అబ్బా, అమ్మ ప్రేమలో ఏమున్నాదిరో. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న. పెట్టగానే ఫోన్ పెట్టు అంటే, సారీ వాచ్ పెట్టనగానే ఇట్లా పెట్టరు, ఇటు తిప్పి పెట్టాలి. బొట్టు పెట్టు, ఫోన్ పెట్టు, ఐస్ క్రీమ్ది ఏమను అట్లా పెట్టరు స్వప్న, ఉల్టా పెట్ట అది అటు అలా రైట్. ఛార్జింగ్ పెడుతున్నావు అసలు దీంట్లో? ఛార్జర్ ఎడవాడేసినావు? అత్తమ్మా మొలుకు పోతలే అత్తమ్మా, సిటీకి పోతున్నాం. తెస్తా అత్తమ్మా, తెస్తా. సరే అత్తమ్మా, తెస్తా. ఓకే. ఎవరికి అమ్మమ్మకి బాగా చెప్తున్నావారా? ఓకే. పట్టు వాచ్ పెడతా. వాచ్ కింద పెడతావు స్వప్న, బొట్టు నాకు పెట్టాలి కానీ. రైట్ ఫ్రెండ్స్, మేము హైదరాబాద్. ఇంకేడా కడుకుంటూ ఉపాయి గప్ప, పొద్దున ఆన్ చేసి వేస్ట్ అయిపోయింది. నాడు వెళ్దామా? లెట్స్ నీకు పని చెప్పాలా? నేను కార్ నడిపిస్తా. పోయేటప్పుడు నేను నడిపిస్తా, వచ్చేటప్పుడు నువ్వు నడిపి. లేదు, నేను మొత్తం నేను నడిపిస్తా. పిచ్చుకోవాలా వద్దా? లేదు, మొత్తం నేనే నడిపి. అట్లంటే మొత్తం నేను నడిపిస్తాను. మరి ఫాదర్ వచ్చేసిండు. డాడీ హవర్ యూ ఫైన్. ఎట్లుంది కాలు? ఎట్లుంది? చెప్పులు చేంజ్ చేయాలని చెప్పిన, అందుకని నువ్వు ఇంకా షూ వేసుకో. మొత్తం తెలుసా, ఆ కట్టు కట్టాల్సిన అవసరం లేదు. తాత వచ్చిండ్రా బంగారు పండు. మేము పోతున్నాం మరి, సరేనా? జాగ్రత్త, నువ్వు తినేసాయి, మంచిగా రెస్ట్ తీసుకో. రైట్ బాయ్. ఇగో ఇది చూడు, ఇక్కడ కుంకుమ అంటింది. పోలే కదా? ఫోన్ దాకింది ఎత్తికి. పోలే మరి, నువ్వే చేయి దాకినట్టు నువ్వు ఫోన్ దాకిస్తే. సరే ఓకే రైడా. చలో, యుద్ధానికి సిద్ధమైన వీరు. అనికి ఏమైనా పెట్టినావా తినడానికి? ఏం లేవు అంటే ఎట్లా చెప్పిన? ఖచ్చితంగా నాన్నగాడు వచ్చేలేపా. ఓకే, ఖచ్చితంగా, ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా. నాన్నగాడు అనేది విషయం అదే, ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా. చాలా రోజుల తర్వాత మనం ఈ రోడ్డుకి వస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు మనకి అక్కడ కార్బెటెడ్ అయిపోయింది కాబట్టి ఇటు రాలేకపోయినాం ఇన్ని రోజులు. సో నేను డ్రైవింగ్ చేస్తా అంటే వద్దంటాడు తమ్ముడు. రిజిస్ట్రేషన్కి శుక్రవారం రోజు పోతున్నాం. మేడ్చల్కి వస్తున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా ఉంటే మేడ్చల్లో రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కలుస్తాం ఫ్రెండ్స్. కంఫర్టబులా? కార్ గడిగినట్టు అయిపోయింది. ఇదనే తీస్తే నేను కూర్చుంటా. నువ్వు వెనక కూర్చోవు కదా? ఇవాళ ముంగట్నే కూర్చుంటా. వెనకాల కూర్చుంటే నిద్ర వస్తుంది, వెనకాల కూర్చుంటా, నిద్ర పోతున్నా. నాన్న కూడా అడ్డు కట్టు కట్టిస్తున్నాను పోయినప్పుడు. ఏమంటాడు? నిద్ర వస్తుంది ఎదురా అడ్డు. ఇట్లా నిద్ర పోతే ఎట్లా మరి బండి? 2వ తారీఖు కాళేశ్వరం పోతున్నాను నేను నా ఫ్రెండ్స్ తోటి. నువ్వా? సరే పో. ఓకే, అప్పుడు రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుందిగా. నేను తిరుపతి పోయేసి వస్తా. రైట్, ఓకే డన్. మా ఫ్రెండ్స్ నువ్వు లండన్ పోయిస్తావా? నువ్వు సపరేట్ చెప్పాలరా. వద్దు బావా, ఇద్దరు ఒక దగ్గరికి పోతాము అంటే సపరేట్ ఎట్టు వల్ల ఎటు పోవాలో తెలియదా? ఎటు పోయినా ఫ్రీ బస్ ఏనా? బస్లో పోతారా? ఓకే, మీరు కార్ నేర్చుకోరు కదా? 2వ తారీఖు మేము కూడా కార్ నేర్చుకొని పోతాం. ఓకే చలో. జై శ్రీరామ్, జయ హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. టైం వచ్చేసి 1:47 అవుతుంది. ఇప్పుడైతే కుషాయిగూడ మార్కెట్ దగ్గర అయితే ఉన్నాం ప్రజెంట్. వచ్చిన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక ఇది ఒక విగ్రహం కడుతురట. ఇది కుషాయిగూడ బస్ స్టాప్లో 36 అడుగుల
భారీ హనుమాన్ విగ్రహ నిర్మాణం ప్రారంభమైనది. అంటే ఇదే కావచ్చు, నిజంగా ఇది ఓపెనింగ్కి రావాలి అప్పుడు. హాయ్ స్వప్న స్వామి బ్లాగ్స్. అవునవును, థ్యాంక్ యూ గుర్తుపట్టినందుకు. హాయ్ హాయ్. ఎక్కడ? ఈసీఎల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఇక వీడియోనేమో మనోళ్ళు ఇక్కడ కొంటా ఊరు కూరగాయలు. ఎప్పుడైపోతుందో ఏమో ఇల్లు. ఎప్పుడు? ఓ వాడికి వస్తుందంట, మనం ముంగటికి వెళ్ళిపోవాలి. ఇక బా అనుకోకుండా సబ్స్క్రైబర్ మస్తు గుర్తుపట్టిండ్రా. ఏమోగా మస్తు గుర్తుపట్టినా అన్న. నేను పక్క గుర్తుపడతాను. ఎందుకు నిన్ను గుర్తుపడరా? నన్ను గుర్తుపడతారు చాలా తక్కువ. ఎందుకు? నన్ను కూడా గుర్తుపడతారు. మరి నేను నిన్నే చెప్తున్నాను. నిన్ను కూడా గుర్తుపడతారు. అరే మనం తిందామా? ఆమె బనానా తిందాం శేఖర్. ఇంటికి పోయేసరికి లేట్ అవుతుంది. ఇలా చెప్తాం బనానా తిమ్మని. అవి ఎందుకు వస్తుంది, మళ్ళీ ఎందుకు వస్తుందో ఏమో. ఏం సప్న ఏమైంది? చిల్లర కావాలా మీ దగ్గర? నువ్వు ఇంకో పని చేయాలి, వచ్చేటప్పుడు జర బనానా తీసుకురా, ఆకలి అవుతుంది. ఓకే తిననీకి సపరేట్ తీసుకురా. ఈ ఆటో అన్న ఎవరో కానీ వాళ్ళ అమ్మ నాన్న ఫోటో వేసుకుండు. నువ్వు ఎన్ని గుడుల చుట్టూ తిరిగినా అమ్మ లాంటి దేవత దొరకదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా నాన్న లాంటి హీరో దొరకడు. వాహ్ బండి నెంబర్ ఏదిరా? వావ్ మస్తు చేసిండు. అవార్ భయ్యా సూపర్. అరే గ్లాస్ ఉంది కదా, మస్తు కొటేషన్ రాసింది కదా సప్న. మరి ఫ్రూట్స్ ఏమి సప్న? ఈడ ఫుల్ రేట్ ఉంది బావ, కొంచెం ముందు పోయి తీసుకుందాం. గిన్ని గనం ఉన్నాయి ఈడ కుషాయిగూడ మార్కెట్లో. ఇన్ని గనం ఉన్నాయి కానీ మస్తు రేట్లు ఎక్కువ ఉన్నాయా? ఆకలి అవుతుంది, తొందరగా పోదాం పన్నాడు. బయట మనం తిందాం మరి. మీరు రోజు మీరు వచ్చినప్పుడు అలా తింటురా లేకపోతే ఇంటికి వస్తారా? ఇంటికి వచ్చినా కదా తింటే. నేను ఒక్కని బయట ఉంటే పొట్టు తిన్నా బయట. ఒక్కరు తింటావా? మన అందరం తినలేం కన్నా. రైట్, అది కూడా కరెక్ట్. చాలా వెళ్ళిపోయినాం కదా సప్న. నువ్వే అడుగు నీకు దగ్గర ఉండి. మంచిగా తీసుకో. ఇవి ఎట్లా తీసుకో? కిలో తీసుకో. కిలో తీసుకో. సో టైం వచ్చేసి మార్నింగ్ 7:10 అవుతుంది. ఆల్మోస్ట్ వీళ్ళు 6 o'clock లేచారు. అబ్బా ఇల్లు అడుగుతారు. సరిపోయావా సప్న? కొంచెం వేసినావా? బురుగు ఎట్లా వెళ్ళాలి తెలుసా? మేము అప్పుడు ఇల్లు కడిగితే సాటర్డే రోజు ఈ మహాశివరాత్రి రోజు జారి కింద పడేటోళ్ళం. వెనుక పడితే నెత్తి టప్ ఇది. సరే, 1 second. హ్యాపీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. మీ అందరికీ కూడా హ్యాపీ మహాశివరాత్రి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ ఇల్లు కడుగుతారు. ఇల్లు చూసినాం ముందుగా వాకిలంతా కడిగేసారు. అంతా కడిగేసి దాని తర్వాత ఇల్లులు కడుగుతారు. ఇక్కడనేమో శాంపి వేసారు. శాంపి వావ్. శిరీష ముగ్గేస్తున్నారా? శిరీష గుడ్ మార్నింగ్ రా. మంచిగా ఉందిరా ముగ్గు అయితే, సూపర్గా అనిపిస్తుంది. ఇది మీదికెళ్ళి ఏమన్నా వేసినాం? అది అంతేనా? కొంచెం కొత్తగా అనిపిస్తుంది. నేను మొన్న అంత కొత్తగా అనిపించకపోతుండే. సూపర్ వచ్చింది. పండుగ స్పెషలా? మస్తు వచ్చింది ముగ్గు అయితే, సూపర్ ఉంది. శేఖర్ లేచిండారా? ఓకే బా. పండుగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది మన ఇంట్లో. కాకపోతే నీళ్ళు ఒక్కటి కొంచెం చాలా జాగ్రత్త సప్న. నీళ్ళు సరుపు కూడా తక్కువ, అందుకే వేసినావా? ఓకే. కడపలు కడగాలి, మామిడాకులు పెట్టాలి. పూజ ఎప్పుడు చేస్తావు? పొద్దున చేస్తావు సాయంత్రం చేస్తావు? శిరీష్ ఉంటుంది అని ఒకదానివేనా? మన ఇంట్లో ఒకదానివేనా? అప్పుడు అమ్మ ఉంటుండేనా? అమ్మ ఉండదు. అమ్మ భారతాల పుణ్యంకి కార్తీక పుణ్యంకే ఉంటుంది. ఓకే ఓకే. ఆహా. ఐదు కూడా నేనే తీసుకున్నాను. ఒకసారి ఉందాం అనుకున్నా కానీ నాతో కాలే. ఓం నమ శివాయ అన్న. అది సోమవారం వచ్చినప్పుడే. ఆ సోమవారమే అప్పుడు ఓం నమ శివాయ అనేసి. పాపాజీ హ్యాపీ మహాశివరాత్రి. శివరాత్రి జాగరణ. ఈరోజు వినాయక నగర్లో ఎంత మంచిగా అవుతుంది. ఈరోజు ఈటల రాజేంద్ర వస్తుండు, చాలా కార్పొరేటర్లు వస్తున్నారు. మనకు కూడా ఇన్విటేషన్ వచ్చింది కానీ మనం దూరం మనం పోతున్నాం. ఈరోజు సాయంత్రం కీసరావమ్మా పోదాం. పక్కా. ఓకే రైట్. కానీ మస్తు దూరం పెట్టాలి, మరి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. ఎవ్రీ ఇయర్ నీకు డ్యూటీ ఉంటుండే కదా? ఈ ఇయర్ లేదు ఇక. సో మా నాన్న ప్రతి సంవత్సరం డ్యూటీ చేసేటప్పుడు అక్కడ పడుతుండే. అక్కడ మంచిగా అన్ని వర్కింగ్ అన్నీ చూస్తుండే. కానీ ఇప్పుడు పోతలేడు కాబట్టి ఇప్పుడు లేదు ఇక. ఇవి వచ్చేసి మేకపాలు. ఎంత ఆరోగ్యం, ఎంత శ్రేష్టం, ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయి అసలు దీంట్లో, ఎంత బాగుంటాయి అసలు ఇవి. అయ్యి స్వప్న. ఓ మై గాడ్ నైస్ అది స్వప్నాజీ. ఓం నమ శివ హర హర మహాదేవ శంభో శంకర్ నమో పార్వతీ నమః. ఏవి ఇప్పుడే తాగుతావా? తమ్మినికి నీకు కాదు, నువ్వు కొన్నే తాగాలి మరి. సరేనా? కొన్నే తాగు, కొన్నే. తమ్మినికి మిగతాయి మేకపాలు గట్టిగా ఉంటాయి, మంచి బాగున్నాయా? ఓకే. ఇవి తమ్మిని తాగిపిద్దాం. సరేనా?
ఇది వచ్చేసి కడపలు కడుగుతా ఉన్నారు. బట్ట అనుకో గే బట్ట. ఎదురు ఉంది బని. ఐ ఆమ్ వెరీ సారీ అందాగా బందు సారీ సరదాగా నవ్వేసై ఒకసారి. నవ్వుతా కనుకో. హలో హలో హలో. పోబాయి మళ్ళీ అంతా పసుపు కుంకుమ. ఓకే డన్. నాని బట్టాట ఉంది అందుకోవా. తమ్ముడు ఎటు తమ్ముడు ఎటు హాయ్ హాయ్ హాయ్. హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ శివరాత్రి. నేనా తమ్ముడా? నువ్వు తమ్ముడు కాదు, తమ్ముడు ఆ తమ్ముడు ఆడున్నావు. నాని వాళ్ళ తమ్ముడు. హాయ్ క్రియాన్స్ తమ్ముడు. హాయ్ క్రియాంశ్ అమ్మ. ఏ ఏ హ్యాపీ శివరాత్రి క్రియాంశ్. నువ్వు మేకప్ ఆలు తీసుకొస్తావా? చి కాదు మామిడి కమ్మలు. మామిడి కొమ్మలు. మామిడి కమ్మలు పోయి అంతే వాటర్ తీసుకొచ్చిన. ఓకే రైట్. ఇవి అనేది అయిపోయిను. నేను తాగుతా కదా మనం తాగిపిస్తాను అన్న. నువ్వు తాగొద్దురా. వాడు అంటు నేను ఇప్పుడే అది తాగినా కషాయం ఇట్లా అంటావు. శేఖర్ వెరీ గుడ్. రే ఏవిరా గట్టెటు పోతున్నావురా? కాదు సరిపోతే అసలు ఏం తెచ్చినావు నువ్వు? మామిడి కొమ్మలు కౌంటింగ్ చేసుకొని తెచ్చినావా? బరాబర్ వస్తాయి. బరాబరా ఎన్ని పడుతున్నాయి రోజు మనకి? దేవునికి 2 అటు ఇటు ఒకటి. ఓకే మళ్ళీ 2 8. ఇగో ఇదో గుమ్మానికి ఇదో గుమ్మానికి. మస్తు తెచ్చినావు. అంటే ఇగో చూడు లాత గుమ్మ. అవును ఇరవడం వల్ల చెట్టు మొత్తం ఖరాబ్. తోటనే కదా మళ్ళీ గలీజ్ ఉంటుందని చెప్పేసి నార్మల్ మనకి ఎన్ని కావాలన్నా వేసుకొచ్చిన వేస్ట్ చేయకుండా. వెరీ గుడ్ బై. ఇగో ఇప్పుడు ఎట్లా అయినా అట్నవో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. నాని అని నిన్న కమెంట్ మంచిగా వచ్చింది. ఇంకోసారి నాని అని కానీ క్రియాన్షన్ కానీ బండి మీద ఎక్కించుకునే ప్రయత్నం చేయదు. అది ఏడ్చినా సరే ఓకేనా? రైట్ అదే అలవాటు అవుతుంది వాళ్ళకు. ఇగో శిరీషణ మీటనేమో బెండకాయ చారు చేస్తుంది. చారేనారా చూసిన ఎంత గిలాంటి నాకు మస్తు ఇష్టం. అన్నీ ఒకటే దగ్గర ఉంటే చూసినా ఇది చాలా ఇష్టం నాకు, మంచిగా ఉంటుంది. ఇవి వచ్చేసి ఐటమ్స్. ఈడనేమో చారు బెండకాయ చారు నడుస్తుంది. ఈడ నాన్నగాడేమో ఆడుకుంటావు వీళ్ళిద్దరు. నువ్వు పాలు తాగాలి బేట, పాలు తాగకపోతే వీళ్ళు వదిలేదే లేదు. చెప్తున్నా అర్థమవుతుందా నీకు? క్రియాన్స్ మరీ గారభం ఎక్కువైతుంది. ఈడనేమో ఏమన్నీ వేసింది ఆ స్వప్న ముగ్గు. వా సూపర్. ఈడ సూపర్. దాంతోపాటు ఈ గుమ్మానికి కూడా సూపర్ బాగా వేసింది. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది. ఈడ పప్పనేమో శ్రీ మంజునాథ సినిమా చూస్తా ఉండు. ఈ శ్రీ మంజునాథ సినిమాను మనము అందులో చూసినాం. శబరి పోయేటప్పుడు టూర్లా బస్లో చూసినాం మేము సినిమా. అంతవరకు నాకు అసలు ఈ శ్రీ మంజునాథ సినిమానే తెలియదు తెలుసా. సినిమా ఉందని తెలుసు కానీ సినిమా చూడలే నేను ఇంతవరకు. మంచిగా ఉంటుంది కానీ నాకు తెలియదు సినిమా ఉందని. శివరాత్రికి వేస్తారు కానీ నేను ఒక పొద్దుండే కాబట్టి అంత పావానికం అనిపించేది. కానీ నిజంగా ఈ ఒక్క పొద్దున్న నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అసలు. ఎందుకంటే ఇది పట్టుకుంటే వదలరట. పక్కన చావున్నా సరే కానీ ఈ శివరాత్రిని వదలరట. ఎంత గ్రేట్ అసలు ఈ శివరాత్రి అనేది. మన ధర్మంలో ఇది ఒక చాలా అంటే చాలా గొప్పతనం. ఎన్ని శివాలయాలు ఈరోజు ఎన్ని కోట్ల బిజినెస్లు జరుగుతూ ఉంటాయి. ఈరోజు కిసర్గుట్నా సాయంత్రమా? నువ్వు అంటే నేను ఉంటాను ఆ సప్న పో ఎట్టి పరిస్థితిలో. జ్యోతిర్లింగాలకు పోవాలి. ఈ టైంలో జ్యోతిర్లింగం పోవాలి. మనము ఎక్కడికి పోయినాం రా? మహారాష్ట్రలో పోయినాం చూసినావా? మహారాష్ట్రలో ఒకసారి పోయినామే. రిటర్న్ వస్తే అప్పుడు త్రయంబకేశ్వర్ ఆడ పోవాలి. ఇవాళ చాలా ఫేమస్ మస్తు ఉంటుంది. అడిగి పోవాలి. జ్యోతిర్లింగం దర్శించుకోవాలి అసలు ఈసారి ఇప్పుడు ఈ రోజున. కానీ పోలేం. ఆ రష్లో మనకు చాలా కష్టం. ఈ పూజ ఇప్పుడు చేస్తావు సాయంత్రం చేస్తావు? అభిషేకం చేసుకుందాం స్వప్న. లింగం లేదు బాబా, అది అప్పుడు ఉండే గానీ ఇల్లు సదిరినప్పుడు అటు ఇటు అష్టోత్తరాలు అభిషేకాలు చేసుకుంటే మంచిగా ఉంటుండే. అవును ఇప్పుడు లేదు అది. యాక్చువల్లీ ఎప్పుడైనా మేము ఈ మామిడి కొమ్మలే పెడతాము కానీ ఇవన్నీ పెట్టినవరా నాకు అర్థం కానీ. నాన్న తెమ్మన్నాడు తెచ్చినవు. మంచిగా అట్రాక్షన్ మస్తు ఉంది. ఇది చాలా ఏదో సైన్స్ ఉంటారు దీనికి. మొన్నటి వరకు తెద్దాం అనుకున్నా కానీ ఇదంతా ఊడిపోయే కాలం కదా. ఊడిపోయే కాలం చిగురు కొత్త చిగురు ఉగాదికి వస్తుంది. ఉగాదికి మొత్తం మంచి చిగురు వస్తుంది. సో ఇల్లు అయితే మస్తు కనిపిస్తుంది. ఆ పాత కూడా తీసేయాలి. చక్కర ఆడ తీసేయాలి, గుడి కాడ తీసేయాలి. కంప్లీటా? మొత్తం కంప్లీటా? ఓకే పూజలు అయిపోయినాయి. ఇక్కడ వచ్చేసి శిరీష కూడా మొత్తం వంట కంప్లీట్ చేసేసింది. అయిపోయిందా పప్పు? ఇప్పుడు టిఫిన్ ఏంది మరి? ఆల్రెడీ పోసేసినావా? ఓకే ఈరోజు వంట పని మొత్తం మా శిరీషనే చేస్తుంది. శిరీషకు ఒక లైక్ చేసుకోరు ఎట్టి పరిస్థితుల్లో. సో ఇక్కడ వచ్చేసి ఒక చారు చేస్తా ఉన్నారు. బెండకాయ చారు. అదే బెండకాయ నాకు ఇష్టమైన చారు. అదేమంటారు పచ్చిమిర్చి వేసిరా కారం వేసిరా? కారం పొడి అయితే నాకు ఇష్టం ఉండదు. నాకు పచ్చిమిర్చి అంటే చాలా ఇష్టం.
అవును మరి నా అమ్మ మస్తు సార్ అడుగుతా. పచ్చిమిరపకాయలు వేయలే, కారం పొడి వేసిన. నేను అప్పుడు అమ్మని బాగా అడుగుతాను, అమ్మ పచ్చిసారి ఏవా పచ్చిసారి ఏవా అని అడుగుతాను. పచ్చిసారి అంటే ఏంది రా అని అన్నది. ఒకసారి నువ్వు చేసినప్పుడు అమ్మ గుర్తుందా అంటే అట్లా చాలా గుర్తింపు అనమాట. ఇక పచ్చసారి అంటే పచ్చిమిరపకాయలు చేసి చేస్తారని నాకు తెలియదు. సరే నీకు ఇష్టమైన చారు వేస్తారని చెప్పేసి అట్లా అప్పుడప్పుడు చేసి పెడుతున్నాను అనమాట అమ్మ. బెండకాయ చారునే పచ్చ చారు అంటావా? అది బెండకాయ చారు అయినా సరే ఏదైనా సరే పచ్చగా ఉంటుంది కదా కలరు, అట్లా అయితే నాకు చాలా ఇష్టం అనమాట పచ్చిమిరపకాయలతో. కానీ ఇప్పుడు పడతలేదు అనుకో, అది ఏమంటారు పులుపు అదనే చెస్ట్లో పెయిన్ వస్తుంది చూడు, అవి దానికోసం అని ఇప్పుడు సెట్ కాలేదు. కానీ అప్పుడైతే ఘోరంగా అంటే ఘోరంగా ఇష్టం నాకు అలాంటివి. ఒక పొద్దులో ఈరోజు లేదు, ఎందుకో నేను లేను బావ, పట్టలేను. ఎప్పుడు అంటే ఇంతవరకు ఎప్పుడు లేవు ఒక పొద్దు? ఏ ఒక్క పొద్దు లేను నేను, ఏ ఒక్క పండుగ కూడా, ఏ ఒక్క పండగ లేను, ఏ ఒక్క పొద్దులు కూడా లేను. మరి ఎప్పుడు పడతారు అంటే అది ఎప్పుడు అంటారు అనుకుంటా, సోమవారం వస్తే పడతారు కదా. సోమవారం ప్లస్ ఆ రోజు శివరాత్రి ఒక్క పొద్దు సోమవారం వస్తేనే పడతారు. మళ్ళీ సోమవారం వస్తేనే మన నుంచి ఆకపోతే అదే రోజు వదిలేసారంట. ఎవరికి ఇస్తారు మరి అది? అంటే ఆమె పట్టింది ఆమెనే వదిలేసేది ఇక. ఆహా లేదు, నువ్వు మళ్ళీ ఏ వారం వచ్చినా పట్టకుండా ఇక. ఇప్పుడు వదినకు అమ్మిచ్చిపోయిందట ఏదో ఏదో ఒక్క పొద్దులు మొన్న ఉన్నాయి. మరి అలాంటిది నీకు కూడా ఒకరు ఇవ్వాలి కదా. నువ్వు ఇచ్చినప్పుడు అక్క ఉన్నది నువ్వు లేదు కదా. ఇప్పుడు నువ్వు ఒకవేళ నీకు పట్టినావు అక్కనే నీకు ఇచ్చింది అనుకో, అప్పుడు నువ్వు ఇద్దరం కూడా ఇద్దరు ఉండొచ్చా? కానీ అక్కుంది కాబట్టి అక్కుంది ఇంకెందుకు అని చెప్పి నేను పట్టలేను. తీసేయాలన్నప్పుడు మరి ఇంకో ఎవరికి ఇచ్చేస్తారు అది? ఇప్పుడు మమ్మీ వదిలేసినప్పుడు అక్కకి ఇచ్చిందిగా, అక్క వదిలేస్తే నాకు ఇస్తుంది. నువ్వు వదిలేస్తే నేను ఒకరికి ఇవ్వాలి. నువ్వు ఎవరికి ఇస్తావు మరి? మన ఇంట్లో వాళ్ళకి తర్వాత మా కోడళ్ళకి. ఓహో అప్పటిదాకా పడతారా? అట్లా ఎవరికి ఇవ్వకపోతే పరిస్థితి ఏంది మరి? ఉన్న రోజు మనమే ఉండాలి అంతేనా? అంతే. అమ్మో, కానీ అన్ని ఒక పొద్దులు వేరైతే శివరాత్రి ఒక పొద్దు అయితే ఇంకా ఎవరు రాలే ఉంటారు, చాలా పవిత్రం. మళ్ళీ అది ఎవరికి ఇయ్యరు. ఆమె నుంచి అయితే ఆమెనే ఉంటది. ఆమె నుంచి ఆకపోతే ఇక మంచిగా మొక్కుకొని మళ్ళీ సోమవారం రోజు వస్తుంది కదా శివరాత్రి ఒక పొద్దు, 3 years 4 years వస్తుంది అనుకుంటది. ఈసారి వస్తే పట్టాలి. సోమవారం వస్తే ఏ ఒక్క పొద్దు లేదు, శివరాత్రి ఒక పొద్దు అని ఉండాలి. నెక్స్ట్ ఇయర్ అన్నా వస్తున్నా తెలిసి అప్పుడు పట్టాలి మళ్ళీ. ఈరోజు సాయంత్రం మరి ఏమంటారు అన్నాడికి ఓమనగానా జాగారమ్మా జాగారం అంటున్నా కిసరా సాయంత్రం కిసరా పోదామన్నారు. పోదాం కానీ మస్తు రెస్ట్ ఉంటుంది. ఒకసారి పోయినాం మన పాతకార్లో, ఎప్పుడు పోలే ఆడికి. మేము పోయినాం ఒకసారి, అమ్మ నేను నాయన అన్న. నీకు పెళ్ళి అయింది? పెళ్ళి అయింది రైట్. అందరం చెల్లెగిట్టు వచ్చారు అప్పుడు, అందరం కలిసిపోయినాం. కానీ మస్తు రెస్ట్ ఉంటుంది. కార్ పార్కింగ్ ఎన్నో పెడతారు, నడుచుకుంటూ పోవాలి. అంత అల్చలు ఏమంటారు మన జాతర, ఫుల్ జాతర. కొద్దిగా అప్పుడు వర్షం పడ్డది, అంత రొచ్చ అయిన ఉండే ఆడ. వర్షం పడుతుంది అనుకుంటా బాగా గుర్తు. అదే ఈరోజు వడాలి మరి, ఈరోజు వడకపోతే ఎట్లా బాగుండదు సాయంత్రం. అరే ఆడ ఏంద్రా, ఆడ ఏ కలర్ వేసుకున్నాడు? ఒరేయ్ ఏమైందిరా క్రియాన్స్, ఏంది అదంతా? ఏం చేసిండ్రు రాడు? పిండి రుద్దుకుండు బావా, బియ్యం పిండి. వెరీ గుడ్. మొత్తం ఈ సైడ్ రుద్దుకునేంద్రా, ఈ సైడ్ రుద్దుకోదా? అర్ధనారీశ్వరం శివశంకరం. నాకు చాలా గుర్తొచ్చేది ఏం తెలుసా, శివరాత్రి వస్తే మనం బాగా శివలింగాలు తీరినాం, గుర్తుందా పోయినసారి? మొత్తం శివలింగాలే. హే అది కాదు, మొన్న పోయినప్పుడు కూడా మొత్తం శివలింగాలే. శివలింగాలు తిరిగితే మస్తు అనిపిస్తారు నిజంగా. మనం ఆత్రేద్దామా శేఖర్? నాకు నేనేమనుకుంటున్నా తెలుసా, ఈ నవంబర్ అదేంది జూలైలా అరే కార్డియాలజీ ఏదో వస్తుంది షిప్, అనిల్ జిల్లా వాళ్ళు పోయారు. సమ్మర్ కదా వైజాగ్ పోదామా? పోతే వైజాగ్ పోదాం, లేదంటే కిందికి తమిళనాడు బార్డర్ పోతాం. టైం పెట్టుకోవాలి, కన్యాకుమారి వరకు టైం పెట్టు. ఏ క్రియాంష్. సో ఫ్రెండ్స్ విజయవాడ వస్తున్నాం కొన్ని రోజులలోనే. ఈ స్వప్న ఒక పొద్దు అయిపోగానే వస్తాం ఫ్రెండ్స్. ఇయ్యాల అయిపోతుంది కదా, రేపు అయిపోతుంది. కానీ బండి రిజిస్ట్రేషన్ కావాలి, మెయిన్ బండి రిజిస్ట్రేషన్ అయిపోతే మేము తిరగాల్సిన సౌత్ మొత్తం తిరగాలి, దాని తర్వాత నార్త్కి వెళ్ళాలి. వీళ్ళకి అయోధ్య చూపించాలి. ఏం స్వప్న? పూజ సామాన్ నాన్నగాడు ఎత్తుకొని పూలని తిరిగింది. వంట రూమ్లోనే కావచ్చు నాకు తెలిసి. సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మా టిఫిన్ వచ్చేసి దొడ్డు ఉప్మా. ఎందుకంటే ఒక్కతే ఉంది మా ఇంట్లో ఒక్క పొద్దు. మిగతా ఎవరి ఇంట్లో అయినా కానీ 5-6 ఉంటారు, లేకపోతే ఫ్యామిలీ మొత్తం ఉంటారు. కానీ మా ఇంట్లో మాత్రం స్వప్న ఒక్కతే ఉంది. వీఆర్ గ్రేట్ అనుకోవాలి. ఇటు చూసిన సేమ్ అర్ధనారీశ్వరుడు లెక్కనే ఉండు, సగం ఏమో రుదుకుండు, సగం ఏమో వదిలేసిండు. శివుడు రయ్యలు ఏమనొద్దని. అర్ధనారీశ్వరం శివశంబరం. అయితే శేఖర్ ఒక విషయం, కేరళలో చెంగనూరు అని ఉంటుంది, ఆ ట్రైన్ దిగేది చెంగనూరులో భగవాన్ భగవతి అనే టెంపుల్ ఉంటుంది. భగవతి శరణం ఉంది కదా, ఆ భగవతి టెంపుల్లో సగం ఏమో
పార్వతి, సగమేమో ఈశ్వరుడు, అర్ధనాథ్ ఈశ్వరుడు. ఇది చాలా ఫేమస్. ఎప్పుడు పోయినా ట్రైన్లో పోతే మేము చెంగనూరులో దిగేటోళ్ళం, ఆనే ఉండేటోళ్ళం. మన తెలుగు వాళ్ళు ఆడ అన్నదానం చేస్తారు, చాలా పవిత్రం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనం చెప్పొద్దు కానీ అది ఋతుస్రావం అనేది ఉంటుంది. ఏం చెప్పకు మనం పోవనా? ఓకే రైట్. కాలుతుంది క్రియాన్స్